రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మందకృష్ణ మాదిగ ఇబ్రాహీంపట్నంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తన పోరాటం చేస్తూనే ఉన్నారని తెలిపారు. మాదిగ సామాజిక వర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, ఎస్సీ వర్గీకరణ జరగాలని అన్నారు. మాలలంతా తమకు వ్యతిరేకం కాదని, ఎవరైతే ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్నారో వారికి మాత్రమే వ్యతిరేకమని తెలిపారు. ఇబ్రాహీంపట్నంలో ఇంతమంది జనం ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో వర్గీకరణ జరగకపోతే ఏ క్షణంలోనైనా ఉద్యమం చేయడానికి రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ కాశీం, కొండ్రు ప్రవీణ్, వద్దిగల్ల బాబు, ఇబ్రాహీంపట్నంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాల నేతలందరికీ ఈ సభను జయప్రదం చేయడం కోసం, మన ఆత్మగౌరవాన్ని, మన ఉనికిని ఈ నియోజకవర్గంలో బలంగా చాటడం కోసం 11-12 గంటల సుమారు నుంచే ఇక్కడికి చేరి ఇప్పటి వరకు ఎంతో ఓపికతో కూర్చున్నా, ముఖ్యంగా నా జాతి తల్లులు, అక్కలు, చెల్లెలకి, నా జాతి కుల పెద్దలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, నా మాదిగ జాతి యువతకి, నా మాదిగలే కాకుండా నా బయళ్ళ ఇతర మొత్తం షెడ్యూల్ కులాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలకి, ఈ సభను పరిశీలిస్తున్న, సభలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన శ్రేయభిలాషులైన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, ఈ సభకు సహకరిస్తున్న పోలీస్ యంత్రాంగ సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను.